హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే ముందు పార్టు వెనుక పార్టు ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నార్మల్ కటింగ్ అయినప్పుడు మనం రెండు కూడా ఒకేసారి తీసేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే లైనింగ్ తడిపేసుకొని ఆరేసిన తర్వాత ముడతలు లేకుండా ఐరన్ అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడ 4 అయితే వేసాను మడతలు. అంటే 2 చేతులు రావాలి కాబట్టి 4 మడతలు వేసాను. ఇక్కడ వచ్చేసి కింద లైన్ చేసేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకున్నాను చేతులు ఎమ్మింగ్ కోసం. ఇక్కడ స్టిచ్చింగ్ అంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోండి. ఇలా లైన్ వేసేసుకోవాలి కర్వ్ షేప్లో. వేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. ఇవి చేతులు. ఇక్కడ చంక లోపల అతుకులు వస్తాయి, 4 పక్కల కూడా వేసుకోవాలి. చేతులు తీసేసుకున్న తర్వాత వెనక పార్ట్ని ఓపెన్ మీకు ఆపోజిట్లో వేసుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు మీ పక్క వేసుకోండి. ఇక్కడ కూడా కింద లైన్ చేసేస్తున్నాను. ఇలా లైన్ చేసేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ కుట్ల వరకు ఒక మార్క్ చేసుకున్నాను. అలానే 1 ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్క్ చేసుకున్నాను. ఇక్కడ సైడ్ కుట్లు చంక కుట్టు కాడి నుంచి 1/2 ఇంచ్ పైకి, కింద 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్చింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి హైట్, కింద స్టిచ్చింగ్ పైన స్టిచ్చింగ్కి తీసుకోవాలి. వాళ్ళ హైట్ ఎంత ఉందో అంత. ఇప్పుడు వచ్చేసి దీన్ని మధ్యలోకి మడత పెట్టేస్తున్నాను. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసి ముందు భాగం వెనక భాగం వచ్చేటట్టు అయితే తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి మనకి వెనక భాగం వస్తుంది, కింద వచ్చేసి ముందు భాగం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి సమానంగా ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకోండి. 2 కూడా సమానంగా ఉన్న తర్వాత ఇక్కడ వెనక పార్ట్ మధ్యలోకి మడత పెట్టుకొని వీప్ కప్పు ఎంత ఉందో చూసుకొని పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్, కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. అలానే కింద వచ్చేసేసి 2.5 తీసుకున్నాను, పైన 2 తీసుకున్నాను. ఇలా బాక్స్లా గీసేసుకొని రౌండ్ తిప్పేసుకోండి. పైన వచ్చి 2, కింద వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ భుజం వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి తీసుకోవాలి. మొత్తం వచ్చేసి 6 ఇంచులు. ఇది మిడిల్లో కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే గీసేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి ఈ మూలం నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోండి చంక రౌండ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు పై పార్ట్ వచ్చేసి వెనక పార్టు, అలానే కింద వచ్చేసి మనకి కింద ఉన్నది ఏంటంటే ముందు పార్ట్ కాబట్టి మనం ముందు పార్ట్కి కూడా ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకోవాలంటే ఇక్కడ పైన అలానే కింద కూడా మార్క్ చేసుకొని ఇక్కడైతే రౌండ్ తీసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత చిన్నగా ఉంటుందో దాని ప్రకారం కట్ చేసుకొని తర్వాత వెనకది కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు 2 కూడా ఈక్వల్గా వచ్చేస్తాయి. వెనక కొంచెం 1 ఇంచ్ కిందకు ఉంది కాబట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి, కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోవాలి. కింద మళ్ళీ విడిగా షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి దాన్ని కొలవద్దు. ఇక్కడ వచ్చేసి 4వ హుక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకోవడం వల్ల మనకి మిడిల్ డాట్కి అలానే కింద స్టిచ్చింగ్కి, షేప్ బెల్ట్ దగ్గర, పైన నెక్ దగ్గర స్టిచ్చింగ్కి సరిపోతుంది. 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి సైడ్ కూడా షేప్ బెల్ట్ వరకు నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ముందు నెక్ ఎంత ఉందో అంతవరకు అయితే 2 కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వెనక పార్ట్కి వచ్చేసి ఇంకొంచెం మనం కింద వరకు లైన్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసేసాను. తర్వాత ఇంకా సమానంగా 2 కూడా చంక అలానే సైడ్ కూడా ఎంత ఉన్నదో
అంతవరకు కట్ చేసేస్తున్నాను. ఓన్లీ ఇక్కడ మారిందల్లా మనకి ముందు నెక్ కోటి కొంచెం పైకి పెట్టాము, ఇక్కడ భుజం మీద జాయింట్ ఉందిగా కట్ చేసేసేయండి. తర్వాత వెనక పార్ట్ తీసేసి ఈ లైన్ కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి ఇక్కడ ముందు పార్టు అలానే వెనక పార్ట్ కూడా ఒకే కటింగ్లో అయితే మనం ఇక్కడ చేసేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్కి చంక లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీస్తున్నాను. చేతులకి తీసుకోవాలి ముందు పక్క, అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవాలి లోతు. అప్పుడే మనకి ముడతలు లేకుండా వస్తుంది. లేదంటే చంక దగ్గర ముడతలు ఉంటాయి ఇలా లోతు తీసుకోకపోతే. ఇక్కడైతే ముందు పార్ట్ వెనక పార్ట్ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్కి ఏంటంటే మీకు ఇక్కడ ఎంత తగ్గుతుందో చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మిగిలిన పీస్లోనే దీంట్లోనే మనం నడుముకి తీసుకోవాలి, అలానే షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ 4 తీసేస్తున్నాను నేను, కొంచెం ఎక్కువ బట్టే ఉంది కాబట్టి 4 షేప్ బెల్ట్లు వచ్చేలాగా నేను తీసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసాం కదా, దానికి ఎంత తగ్గుతుందో చూసుకోండి. ముందు పక్క వచ్చేసరికి 3 తగ్గింది కాబట్టి ఇక్కడ నేను 4 తీసుకోవాలి. 4 ఎందుకంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ అన్నమాట. వెనక ఏంటంటే 2.5 తగ్గింది కాబట్టి 3.5 తీసుకున్నాను. 1 ఇంచి కింద పైన స్టిచ్చింగ్ పోను, వాళ్ళ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా మిగులుతుంది. ఇక్కడైతే 4 పీసులు వచ్చేసినాయి మనకి. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు పై పీస్ కట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే క్రేప్ అనమాట, క్రేప్ బ్లౌజ్ కాబట్టి జారిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. అలాగే కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ చూపిస్తాను కానీ నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చాలా ఫాస్ట్గా అయితే మనం ఇక్కడ వీడియో కాబట్టి నేను కొంచెం లేట్గానే కట్ చేస్తున్నాను. అదే నార్మల్గా అయితే మనకి 3 నిమిషాలు 4 నిమిషాల్లో బ్లౌజ్ అనేది కట్ చేసేసుకుంటూ ఉంటాం. 2 నిమిషాలు కూడా కట్ చేసేస్తూ ఉంటాం తొందరగా. ఇలా సెట్ చేసేసుకొని కట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ తీసేసుకున్నాను. అలానే చేతులకి ఏంటంటే పైన అతుకు లేకుండా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. లోపల ఒకటే అతుకు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ముందు పార్టు అలానే షేప్ బెల్ట్ చూసారు కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్టు అలానే బ్యాక్ పార్టు ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ అయితే నేను లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేసేస్తున్నాను. క్రేప్ కదా, కొంచెం జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి. ముడతలు లేకుండా చేతితోటి ఇలా సాఫ్ట్గా చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. అలానే ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేశాను. అది మీకు కటింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే కొత్త వారికి ఇలా జారిపోయే క్లాత్తో చాలా రిస్క్ అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఎప్పుడైనా కానీ ఏ క్లాత్ అయినా కానీ ఇలా పైనుంచి జాయింట్ చేస్తే ముడతలు అనేది లేకుండా ఉంటాయి. అదే లైనింగ్ పైన ఉంటే మాత్రం కొంచెం కింద ముడత అనేది అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి ఇలా జారిపోయే క్లాత్లు ఎప్పుడైనా కానీ క్లాత్ పైనుంచి జాయింట్ చేసుకోండి, మెయిన్ క్లాత్ పైనుంచి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ముక్క తగ్గింది కదా మనకి, ఇక్కడ చిన్న పీసులు అయితే అతుకు వేసేస్తున్నాను. వేసేసి ఇలా లైన్ చేసేసింది. ఇటు కూడా అంతే, చిన్న ముక్క అయితే అతుకు పడుతుంది కదా, ఇక్కడ కూడా వేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. లైనింగ్ని కట్ చేయకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని మాత్రమే కట్ చేసేయండి.
ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పక్క డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ భుజాలకి ఎదురుగా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే క్రేప్ కానీ జారిపోయే క్లాత్ కానీ కింద అనేది కలవదు కుట్టుకి. అందుకనేసి లోపల నుంచి ఫింగర్ పెట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కింద పైన కూడా క్లాత్ అనేది కలుస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లాత్ అనేది కలవదు, సగం దాకా వచ్చి ఆగిపోతుంది. అలా కాకుండా మీరు ఇక్కడైతే ఇలా లోపల నుంచి చెక్ చేసుకోవాలి, రెండు కలుస్తున్నాయా లేవా బట్ట అనేసి. ఇలా లోపల నుంచి ఒక ఫింగర్ పెట్టుకొని ఇలా సమానంగా ఉన్నాయి ఇలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి సమానంగా వచ్చేస్తుంది డాట్ పొడవు అంతా కూడా. లేదంటే సగం బట్ట కలవదు చాలామందికి, అదొకటి చూసుకోవాలి. లేదంటే మీరు ఎక్కడైతే డాట్ వేస్తున్నారో అక్కడ ఒక మిషన్ కుట్టు వేసేసేయండి, పెద్ద కుట్టు వేసేసి తర్వాత డాట్ వేసుకున్నా కానీ మనకి కలుస్తుంది బట్ట, ఇంకా వేరే అయిపోకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నడుం పట్టి వేసేసుకొని తర్వాత కిందకి పెట్టేసి లైనింగ్ మీద ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ డాట్ల దగ్గర చిన్న చిన్న కుచ్చు పెట్టుకోండి, లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది అలా కుచ్చు పెట్టడం వల్ల. ఇక్కడైతే వెనక పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న బట్ట అంతా కూడా తీసేసేయాలి. ఇలా నెక్ రౌండ్ అనేది పక్కనే వేసేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ వేసుకొని జాయిన్ చేసుకుంటే రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి ఫ్రంట్ పక్కకి. లేదంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకు వెళ్ళిపోతాయి కొత్త వారికి, విడివిడిగా జాయిన్ చేశారంటే. అందుకే ఇలా సెట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అనమాట, క్రాస్ కాకుండా స్ట్రైట్ కటింగ్. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నాను. కింద చూసుకుంటూ లైనింగ్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా చూసుకుంటూ ఇలా పైనుంచే జాయిన్ చేసుకుంటే మీకు ముడతలు అనేది రాకుండా ఉంటాయి. జారిపోయే క్లాత్ కానీ ఇలా క్రేప్ పట్ట కానీ. సేమ్ వెనక పార్ట్ ఎలా అయితే జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా తీస్తామో దీనికి కూడా అలానే తీసేసేయండి. ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర నేను సిజర్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ పెద్ద కుట్టు అయితే వేసేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 2.5, హైట్ వచ్చేసి కూడా 2.5. ఇక్కడ మిడిల్ డాట్ కూడా వేసేస్తున్నాను. ఈ డాట్ పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇంకా ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ చంకలోంచి వచ్చే డాట్ అయితే ఇది కూడా హైట్ వచ్చేసి 3.5 వరకు పెడుతున్నాను. అంటే వాళ్ళ బ్లౌజ్కి ఎలాగైతే ఉన్నాయో డాట్లు అక్కడ దాకా వేసేసి మనం ఆపేసేయాలి. సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దానికంటే కూడా ముందుకు వచ్చిన తగ్గిన మళ్ళీ బ్లౌజ్ అనేది వాళ్ళకి తేడా వచ్చేస్తుంది అనమాట. ఇచ్చిన సైజ్ బ్లౌజ్ కన్నా డాట్స్ అనేది తగ్గకూడదు, అలా అని పెరగకూడదు. ఎలాగైతే ఉన్నాయో అలానే వేసేసుకోవాలి. కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలా తెలియదు కాబట్టి వాళ్ళు మార్క్ వేసేసుకోవాలి. మార్క్ వేసుకొని
కుట్టుకుంటే ఇంకా అన్నీ కూడా రెండు పక్కల కూడా సమానంగా వచ్చేస్తాయి. డాట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కోసం ఇక్కడ నేను 2 పీసులు తీసుకొని అటు ఇటు వేసుకోండి. ఆపోజిట్లో ఇలా వేసేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ పెట్టేసి చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా రెండు పక్కల కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసాం కదా. ఇప్పుడు దీనిపైన ఇంకొక లైనింగ్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకొని కింద సైడు జాయింట్ చేసేసేయండి. ఇటు పక్క కూడా అంతే. ఇప్పుడు లైనింగ్ మీద ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే లోడింగ్ పద్ధతిలో నేను ఇక్కడైతే షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఇక్కడ ఒక పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ ఉంది కదా, దాన్ని కింద నుంచి పెట్టేసుకొని ఇక్కడ పెద్ద కుట్టు కొంచెం లోపలికి మడుచుకోండి. దాని మీద కుట్టు పడకుండా, కుట్టు పడితే ఏమవుతుందంటే మళ్ళీ పట్టేసినట్టు అనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే. బయట పక్కకు వచ్చేదేమో మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ ఉన్నది వేస్తున్నాను. లోపల పక్క వెళ్ళేది ఏంటంటే లైనింగ్ ఒకటే ఉండేది వేస్తున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా రోల్ లాగా చేసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ దగ్గర కుట్టు వేసుకోండి. 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కుట్టు వేసుకోండి. అలానే లోపల మనం రోల్ చేసుకున్నాం కదా, దాని మీద పడకుండా కుట్టు వేసుకోవాలి. ఒకవేళ పడిందంటే మళ్ళీ మనకి రాదనమాట, తిప్పడానికి రాదు, మళ్ళీ కుట్లు విప్పాల్సి వస్తుంది. అందుకని లోపల పడకుండా వేసుకోండి. లోపల క్లాత్ పైన కట్ చేసేసుకొని బయటికి తీసేసేయండి. దీన్ని కుట్టు కనపడకుండా మీకైతే షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో అయితే ఇక్కడ వచ్చేసింది కదా నీట్గా. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి స్ట్రైట్గా ఉండేటట్టు. దీన్ని కూడా బయటికి తీసేసి ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఫ్రంట్ అలాగే వెనక పక్క కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కుట్టు కనపడకుండా అయితే లోడింగ్ పద్ధతిలో మనం షేప్ బెల్ట్ అయితే వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ రెండు సమానంగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎటు పక్క అయితే ఉక్సులు ఉన్నాయో అటు పక్కనే వేసేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి సైజ్కి ఇచ్చిన బ్లౌజు, ఇక్కడ రైట్ సైడ్లో వేసేస్తున్నాను. ఇక్కడ ఒక మడత వేసి తర్వాత ఇంకొక మడత వేసి, ఇది వచ్చేసి మనకి ఉక్సు పట్టి. ఉక్సు పట్టి వచ్చేసి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి. కాజా పట్టి కోసం ఇక్కడ నేను 2 ఇంచెస్ వెడల్పు ఉండే లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను. తీసుకొని కింద నుంచి పెట్టేసి ఇలా ఒక 1 ఇంచ్ వరకు లోపలికి పైకి మడిచి ఇక్కడ 1/2 ఇంచ్ పైన పట్టుకొని కుట్టు వేసేస్తున్నాను.
వేసేసి బయటికి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక ఫోల్డ్ వేసాను, అలానే ఇంకో ఫోల్డ్ వేసాను. ఈ కాజా పట్టీ వెడల్పు వచ్చేసి నేను 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకుంటున్నాను. మిగతాదంతా కూడా లోపలికి పెట్టేశాను. కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టీ కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా మెడ పట్టీ వేయాలన్నమాట. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాము. అలానే నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఎక్కువ అనిపిస్తే చూసుకొని కట్ చేసుకోండి. ఎక్కువ తవదు. ఇక్కడైతే నాకు సరిపోయింది కాబట్టి నేను ఇంకా కటింగ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి చేతుల కోసం అతుకులు వస్తాయని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి ఒక పక్క చూపిస్తున్నాను నేను. మనం లోతు తీయలేదు కాబట్టి ఎటైనా వేసేసుకోవచ్చు. అదే లోతు తీస్తే కింద పార్ట్కి ఇలా పైనుంచి వేసుకోవాలి, పై దానికి లోపల నుంచి వేసుకోవాలి, అలా అనమాట. ఇదే విధంగా 4 పక్కల కూడా వేసేసుకొని ఇలా లైన్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకొని కుట్లు మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా మళ్ళీ తిరగమల్ల చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చివరికి ఒక కుట్టు వేసేసుకొని ఫస్ట్ రెండు కూడా విడిపోకుండా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలా కుట్టు వేసేసిన తర్వాత దీన్ని పైకి పెట్టుకొని మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ పైనుంచి చుట్టూ కూడా జాయింట్ చేసేస్తున్నాను. కింద లైనింగ్ చూసుకుంటూ జాయింట్ చేసేసుకోండి. చేతితోటి ముడతలు లేకుండా ఇలా సాఫ్ట్గా చేస్తూ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎమింగ్ చేసేటట్టయితే ఎమింగ్ చేసుకోండి, లేదంటే మిషన్ కుట్టైనా ఏది ఇష్టమైతే అది వేసేసుకోండి. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టు వేసేస్తున్నాను చేతులకి. వద్దనుకుంటే తర్వాత ఎమింగ్ చేసి కూడా దాన్ని విప్పేసుకోవచ్చు. ఒక సైడ్ ఎలా కుట్టుకున్నామో సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి. హ్యాండ్ అనేది ఇలా రెండు పక్కల కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసి తర్వాత మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక చేతి పైన ఇంకో చేయి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బ్లౌజ్కి ఇచ్చిన హ్యాండ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్, దాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కొలుసుకొని ½ ఇంచ్ పైకి తీస్తున్నాను. వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక ½ ఇంచ్ పైకి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. ఇక్కడైతే ఎక్స్ట్రా ఏం లేదు, ఓన్లీ మెయిన్ క్లాత్ ½ ఇంచ్ ఉంచుకున్నాం కదా, అది మాత్రమే వచ్చింది. ఇక్కడ షోల్డర్ పైన ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైన్ చేసేస్తున్నాను. చేసేసి బ్లౌజ్ హ్యాండ్ పక్కన వేసుకొని ఇలా పక్కన వేసుకొని లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేటప్పుడు ఏంటంటే ఏది మంచిగా ఉందో హ్యాండ్ దాన్ని మీరు రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, మచ్చల్లాగా గీతల్లాగా. అలాంటప్పుడు మీరేంటంటే ఇలాంటప్పుడు మంచిది రైట్ సైడ్లో తీసుకొని అలా మచ్చలు ఏదైనా గీతలు వచ్చినట్టు లెఫ్ట్లో పెట్టేసుకోవచ్చు. లెఫ్ట్ పక్కన మనకి బయట వస్తుంది కాబట్టి కవర్ చేసేస్తుంది అనమాట ఇలా తీసుకోవడం వల్ల. అందుకనేసి నేను ఎక్కువ శాతం అయితే ఇక్కడ కుట్టేటప్పుడే లోత్ అనేది తీస్తూ ఉంటాను అనమాట. కటింగ్లో తీయకుండా కుట్టేటప్పుడు లోత్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి కట్ చేసిన దగ్గర అయితే ఒక కుట్టు వేసేసుకున్నాం కదా,
ఇక్కడ మిడిల్లో కూడా ఇది ముందుకు వచ్చేటట్టని మనకి గుర్తు అనమాట. ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా సిజర్ మార్క్ ఉంటే ఫ్రంట్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెనుక పార్టు ముందు పార్ట్లు వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకుందాము. ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి భుజాల పైన. తర్వాత వచ్చేసి చేతులు జాయింట్ చేసుకుందాము. ఇక్కడ భుజం పైన సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, అది ఇక్కడ షోల్డర్ పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని అక్కడి నుంచి కొలుసుకొని స్టార్టింగ్ నుంచి అయితే కుట్టేస్తున్నాను. ఇలాగ రావట్లేదు, కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఎటుపక్క అటుపక్కే కుట్టుకోండి. భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు సైడే కుట్టుకోవాలి, అటు సైడే కుట్టుకుంటే మీకు ఈజీగా భుజం పైనకి వచ్చేస్తుంది. కుట్టు అనేది మనం సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం కదా, అది భుజం పైనే ఉంటుంది. చేతులకి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక కుట్టు అయితే వేయకూడదు, డబుల్ స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేస్తామో తర్వాత కుట్టు కూడా దానిపైనే వేసుకోండి. ఇదే విధంగా రెండు సైడ్లు కూడా జాయింట్ చేసేసుకోవాలి చేతులు. ఇక్కడ రెండు సైడ్లు జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత వెనక పార్ట్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఇప్పుడు సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా మధ్యలోకి మడత పెట్టుకొని ఇంకా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. కుట్లు ఎక్కడెక్కడ వేసుకోవాలనేది, లూజ్ ఎంత కావాలనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాను. వాళ్ళ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పక్క కూడా కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ వేసుకొని మనం ఉక్స్ ఎక్కడైతే పెడతామో అంత దూరం వరకు వేసుకొని ఉక్స్ పట్టీ సైడే కొలుసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గర మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ముందు వెనక అయితే మార్కింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి చేతులు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఇక్కడ చంక లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకొని ఇంకా స్ట్రెయిట్గా కుట్లు వేసేసుకోవడమే. ఇక్కడ పావు ఇంచు గ్యాప్లో మీరు 3 కానీ 4 కానీ వేసేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కూడా వేసుకొని మనం చివర్లో కూడా లైన్ చేసుకోవాలి. లైన్ చేసుకొని చివర్ను కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. రెండు కూడా పొరలు విడిపోకుండా నీట్గా ఉండేటట్టు ఇటు సైడ్ కూడా వేసేస్తున్నాం కుట్టు. ఒక సైడ్ కొలుసుకున్నాం కదా చెయ్యి, ఆ చేతినే వేసుకొని ఇటు సైడ్ కూడా కొలిసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, చంక వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ పట్టీ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకోవాలి. మిగిలిన ముక్కలోనే మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్కి క్రాసే జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్కి క్రాస్ పెట్టేసి జాయింట్ చేసేసుకోండి అన్నీ కూడా.
ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కాజా పట్టీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఎటు వీలైతే అటు నుంచి వేసేసుకోండి. ఇక్కడ నెక్ చుట్టూ కూడా ఒక పావించి పట్టుకొని కుట్టేస్తున్నాను. కుట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ లాగా ఇచ్చుకోండి. ఇక్కడ ఇలా సిజర్ మార్క్ ఇచ్చుకోవడం వల్ల మనకి నీట్గా రౌండ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు ఈ క్లాత్ని బయట పెట్టుకొని ఎమ్మింగ్కి ఎంతైతే కావాలని ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. ఈ కుట్టు లైనింగ్ మీదే పడేటట్టు వేసుకోండి, బ్లౌజ్ మీద పడకూడదు. చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చుట్టూ కుట్టేసుకున్న తర్వాత లోపల ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కింద ఫింగర్స్ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ అయిపోకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఒకసారి కొలుసుకోండి, సమానంగా ఉందో లేదో. ఒకవేళ ఎక్కువ వస్తే ఒక కుట్టు వేసుకోవచ్చు, తక్కువ అనిపిస్తే ఒక కుట్టు విప్పేయచ్చు అనమాట. ఇక్కడైతే సమానంగా సరిపోయింది. ఇక్కడైతే బ్లౌజ్ రెడీ అయిపోయింది. నెక్ చుట్టూ మనం చేసుకుంటే చేతి పని చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అంతా కూడా నీట్గా వచ్చేసింది. క్రేప్ బ్లౌజ్ అయినా కానీ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే కుట్టేసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.